స్పర్శతో నన్ను దీవించుము, దేవాని స్పర్శతో నన్ను తాకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జేఎంజే దివ్యవాణి ప్రేక్షకులకు స్వాగతం. దేవుడు మిమ్మందరినీ దీవించాలని ప్రత్యేకమైనటువంటి నజరేతు పవిత్ర కుటుంబ మహోత్సవ సందర్భాన మీకందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు పవిత్ర కుటుంబాన్ని, వారి యొక్క ఆదర్శాన్ని మనం స్మరణ చేస్తే ముఖ్యంగా మనం గుర్తించవలసింది ఈ ముగ్గురు వ్యక్తులు చూపినటువంటి అచంచలమైన భక్తి, విశ్వాసము, వారి వ్యక్తిత్వంలోని నిలకడ. మొట్టమొదట తండ్రితో ప్రారంభం చేస్తే యోసేపు గారు, ఆయనకు తెలుసు ఆమె భార్య అయినప్పటికీ కూడా తనకు శారీరక సంబంధం లేదు అని ఆయనకు తెలుసు. అలాగే కుమారుడు కూడా దైవ కుమారుడు, తనదంటూ ఏమీ లేదు, తాను ఆయనకు సంరక్షకుడు మాత్రమే అన్నటువంటి సత్యం ఆయనకు తెలుసు. అయినప్పటికీ ఈ గొప్ప బాధ్యతను ఎంత గొప్పగా నిర్వర్తిస్తాడో మనకు తెలుస్తుంది. మత్తయి ఆయన గురించి చెబుతూ ఒక మాట అంటారు. 1వ అధ్యాయము 19లో ఒక మాట అంటాడు, ఆయన నీతిమంతుడు అంటాడు. ఈ నీతిమంతుడు అన్నటువంటి ఈ బిరుదును లేదా ఈ ప్రశంసను యోసేపు గారు మొదటి నుండి చివరి వరకు నిలుపుకుంటాడు, దాన్ని నిరూపించుకుంటాడు. అది ఆయనలోని గొప్పతనం. అలాగే మరియమ్మ గారిని, బాలయేసును సంరక్షించిన విధానము మనం తెలుసుకుంటే ఎంత గొప్పగా ఆయన గురించి మనం భావించాలో అర్థమవుతుంది. వారి కోసము ఆయన తప్పించిపోతూ శారీరక కష్టంతో వారిని పోషించడం మనం చూస్తాం. అంతకు ముందుగా బిడ్డను కాపాడడానికి, తల్లిని కాపాడడానికి ఆయన యోసేపు గారు వారిని ఈజిప్టుకు తీసుకువెళ్ళినటువంటి వైనము, తిరిగి రావటము, మళ్ళీ వారితో నజరేతులో జీవించడం, ఇవన్నీ కూడా ఆయన గొప్పతనాన్ని మనకు నిరూపిస్తాయి. అలాగే ఎక్కడ కూడా ఆయన సంభాషించినట్లు, మాట్లాడినట్లు మనకు తెలియదు. మాట్లాడి ఉండవచ్చు, కానీ మాటల కంటే మిన్నగా తన చేతల ద్వారా ఆయన చూపించినటువంటి ఈ గొప్ప సేవాభావము, వినయము, విధేయత మనం స్పష్టంగా గమనించవచ్చు. ఒక తండ్రి ఎలా బిడ్డల కోసము, భార్య కోసము శ్రమించాలో చెప్పినటువంటి ఒక గొప్ప మహనీయుడు యోసేపు గారు. కాబట్టి తండ్రులు ఆయన గురించి ఎంతో గొప్పగా ఆయన గురించి ఆదర్శాన్ని తీసుకొనవచ్చు. ఇక మరియమ్మ గారు ప్రతి విషయాన్ని కూడా ఆమె తన మనస్సునందు పదిలం చేసుకొని ధ్యానం చేస్తూ, మననం చేస్తూ దానికి అనుగుణంగా జీవించినటువంటి గొప్ప స్త్రీ. సిమియోను అన్నారు, ఒక ఖడ్గము నీ హృదయంను దూసుకొని పోనున్నది అంటారు. ఈ ఖడ్గాన్ని ఆమె అర్థం చేసుకుంటూ వచ్చింది. ఎలాంటి ఖడ్గము, ఎలాంటి బాధలు అనుభవించాలో ఆమె అర్థం చేసుకుంటూ చివరి వరకు అలా జీవించగలిగింది. అలాగే భర్తకు అనుగుణంగా బిడ్డకు ఏ విధమైన సంరక్షణ ఇవ్వాలి, ఎలా పోషణ ఇవ్వాలి అంటూ అర్థం చేసుకున్నటువంటి స్త్రీగా మనకు మరియమ్మ నిలిచిపోతారు. అలాగే ఇప్పుడు కూడా నేను ఈ స్థాయిని సంపాదించుకున్నాను అంటూ ఒక అహంభావాన్ని ప్రదర్శించలేదు ఆమె. ఎలిజబెత్తమ్మతో మాట్లాడినప్పుడు ఎంత సంస్కారవంతంగా మాట్లాడతారు. అలాగే కుమారునితో మాట్లాడినప్పుడు ఎంత సంస్కారవంతంగా, కేవలము ఇది దేవుని క్రియ, దేవునికే సకల స్థుతులు చెల్లాలి అన్న విధంగా ఆమె ప్రవర్తించిన తీరు, మాట్లాడిన తీరు మన ఎంతో ఆకట్టుకుంటుంది. కాబట్టి స్త్రీలు, ఒక కుటుంబ స్త్రీలు ఎలా ఉండాలో మరియమ్మ గారిని చూసి నేర్చుకోవాలి. ఇక బాలయేసు, ఆయన గురించి ఆయన బాల్యంలో మనకు కనిపించేటువంటి అతి కొద్ది సమాచారంలో కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. ఆయన దేవాలయంలో తప్పిపోయినప్పుడు ఆయన తల్లి అంటుంది, కుమారా ఎందుకు ఇలా చేశావు, నీ తండ్రియు నేనును అంటుంది. మరియం గారి ఔన్నత్యాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. మొట్టమొదట తండ్రి యొక్క బాధను గమనించు అంటుంది. భర్త ఎంత బాధపడుతున్నాడు, కుటుంబంలో ఏదైనా జరిగితే మొట్టమొదటిగా అపకీర్తి వచ్చేది తండ్రికి. ఆ విషయం ఆమెకు తెలుసు. అందువల్లనే నీ తండ్రి అంటుంది. మొట్టమొదట తండ్రి ఎంత బాధపడుతున్నాడు, నేనును తర్వాత తన గురించి చెప్పుకుంటుంది.
ఇవి అతి సూక్ష్మమైన విషయము, చిన్న విషయం అయినప్పటికీ కూడా ఒక సంస్కారవంతమైన విషయంగా మనం గుర్తించాలి. ఆమె అన్నప్పుడు ప్రభు అంటాడు, నేను నా కొరకు మీరేలా వెతికితిరి, నా తండ్రి పని మీద నేను ఉండవలనని మీకు తెలియదా అంటాడు. నా తండ్రి పని చిన్నప్పటి నుండే ఆయనలో నాటుకుపోయినటువంటి ఒక లక్ష్యం, అది ఆయన స్పష్టంగా వారికి తెలియజేశాడు చిన్నప్పటి నుండి. అంటే ప్రభు మనకు చెప్పేది ఏమిటంటే, ఈ చిన్న విషయం ద్వారా ఆయన చెప్పేది ఏమిటంటే, ప్రతి యువకుడు యువతి తన జీవితంలో ఒక లక్ష్యంతో జీవించాలి, ఒక లక్ష్యంతో బ్రతకాలి. చాలామంది యువతి యువకులు లక్ష్యము లేకుండా, గోల్లెస్ లైఫ్ అంటారు, ఒక లక్ష్యం లేకుండా జీవిస్తున్నారు. అందుకే ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు అలాంటి పరిస్థితిని వారు ఎదుర్కొనలేక విపత్కరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది, మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఒక లక్ష్యంతో జీవించినప్పుడు ప్రభువులాగా నా తండ్రి చిత్తము మొదటి నుండి చివరి వరకు, శిలువ మీద తన ప్రాణము విడిచేంత వరకు తండ్రి చిత్తము లక్ష్యంతో ఎదిగాడు. ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన చేసిన ప్రతి పని, ఆయన ఇతరులను ఆదరించిన తీరు, ఇతరులకు ప్రబోధించిన తీరు, వీటన్నిటిలో కూడా ఆయన తండ్రి మీద లక్ష్యాన్ని, తండ్రి తనకు చెప్పినటువంటి బాధ్యతను ఒక లక్ష్యంగా తీసుకొని జీవించినట్లు మనం గమనిస్తాం. అందుకే ఆయన అంటాడు కదా, లూకా అంటాడు కదా, ప్రభువు జ్ఞానమందు, ప్రాయమందు, దేవుని అనుగ్రహము, ప్రజల ఆదరాభిమానులు ఇవన్నీ కూడా ఆయనకున్నాయి. అలా జీవించగలిగాడు. అలాగే మన యువతి యువకులు కూడా ప్రభువు నుండి నేర్చుకోవాలి. జ్ఞానము ఉండాలి, విజ్డమ్, నాలెడ్జ్ ఉండాలి. అలాగే దేవుని అనుగ్రహం, అన్నిటి మించి దేవుని అనుగ్రహం ఉండాలి. గుడికి వెళ్ళాలి, గుడికి వెళుతూ పూజలో పాల్గొనాలి, అక్కడ బోధింపబడే విషయాలను గ్రహించాలి, దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలి, ప్రభువును స్వీకరించాలి, మనలోకి వచ్చిన ప్రభువును ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా యువతి యువకులు చిన్నప్పటి నుండే నేర్చుకోవాలి. లూకా సువిశేషం 4వ అధ్యాయంలో లూకా ఏమంటారు, ఆయన అలవాటు చొప్పున దేవాలయానికి వెళ్ళారు, మందిరానికి వెళ్ళారు అంటుంది. అంటే అలవాటు అయింది ఆయనకు, చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కాబట్టి ఆయన వెళ్ళాడు. అలాగే మన పిల్లలను కూడా ఈ అలవాటు చేయాలి, దేవుని మందిరానికి నడిపించాలి. పిల్లలు కూడా నడవాలి, మారాం చేయకూడదు. అక్కడికి వెళ్ళి విషయాలు నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఇదిగో ప్రభువు సంపాదించిన జ్ఞానము, ప్రాయము, దేవుని అనుగ్రహము, ప్రజల ఆదరాభిమానము, ఇవన్నీ కూడా పిల్లలకు సొంతమవుతాయి. ఇది ప్రభువు చేసి మనకు నిరూపించాడు. ఇటువంటి మంచి గుణాలు, లక్షణాలు మన యువతి యువకులలో, మన పిల్లలలో ఉండాలని మనం కోరుకోవాలి. కాబట్టి అటు తండ్రి, అటు తల్లి, ఇటు కుమారుడు మనకు చూపించిన ఆదర్శాన్ని మనం బాగా గ్రహిస్తే తప్పనిసరిగా మన కుటుంబములు ఇదిగో నజరేతు కుటుంబంలాగా దేవుని యొక్క ఆదరాభిమానాలు పొందుతాయని మనం గ్రహించాలి. ఈ సందర్భముగా మన యూట్యూబ్ ద్వారా మనందరికీ కూడా స్వార్థ ప్రబోధన చేస్తున్నటువంటి జేఎంజే కన్యాస్త్రీలు వారి పండుగ ఈరోజు వారు కొనియాడుతున్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు చేస్తున్నటువంటి కృషి, ముఖ్యంగా దేవుని సువార్తను అందరికీ చేరవేస్తున్నందుకు వారి కృషిని, వారి కష్టాన్ని మనం అభినందిస్తూ, భగవంతుడు వారి యొక్క సభను ఆశీర్వదించాలని వారి కోసం ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.